హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి. ఫ్రెండ్స్, ఈ వాల్వో బస్సులు అన్నిటి కూడా 2 నోటలు అయితే ఉంటాయి. అసలు ఈ 2 నోటలు దేనికి, వీటిని ఎలాగ ఉపయోగించాలని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో ద్వారా మీ అందరికీ నేను చూపించాలనుకున్నాను, తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ముందుగా అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ వాల్వో బస్సులు అన్నిటి కూడా గేర్ సెక్షన్, అలాగే గేర్ కిట్ ఈ విధంగా డ్రైవర్ సీట్ కి అయితే పక్కనైతే అటాచ్ అయి ఉంటుంది. డ్రైవర్ సీట్ కి ఈ విధంగా సీట్ పక్కనైతే అటాచ్ అయ్యి ఆనుకుని ఉంటుంది. అలాగే ఇది గేర్ లెవర్. ఇది ఇక్కడ ఉన్న సింబల్స్ ఉంటాయి చూసారా, ఆటో, మాన్యువల్, రివర్స్, ఈ విధంగా అయితే సింబల్స్ ఉంటాయి. ఇది వరకు కూడా వీటి కోసం మన ఛానల్లో కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. గేర్ ఎలా వేయాలా, బస్సు ఎలా మూవ్ చేయాలా, అలాగే ఆటో గేర్ సిస్టమ్ ఏంటని చెప్పేసి మన ఛానల్లో కూడా వీడియోలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఈ బస్సులకి అయితే డబుల్ నోట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ డబుల్ నోట్ ఏంటని చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు ఈ గేర్ లెవర్ని ఈ విధంగా తీసుకొని మనకి ఇక్కడ ఉన్న సింబల్స్ మీద అయితే మనం ఈ మూవ్ చేసినట్లయితే, సింబల్స్ మీద అయితే పెట్టినట్లయితే మనకి బస్సు మనకి ఏ సెక్షన్లో కావాలంటే ఆ సెక్షన్లో అయితే మనకైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా బస్సు అయితే ఇప్పుడు డబల్ నోట్లు ఎలా ఉంటుంది, డబల్ నోట్లు ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి చూపిస్తాను. ఇప్పుడు గేర్ కుట్టు చూసారు కదా, ఈ గేర్ కుట్టు మీద సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ మనకైతే ఈ నోట్లలో ఒకటే నోట్లు కనబడుతుంది. చూసారు కదా, గేర్ కిట్ మీద ఒకటే నోట్లు కనబడుతుంది. చూసారు కదా, అన్నదే నోట్లో. అయితే దీనికి డబుల్ నోట్లు ఉంటుంది. డబుల్ నోట్లో ఏ విధంగా ఉంటుంది మీకు చూపిస్తాను. గేర్ లెవర్ చూసారు కదా, ఈ గేర్ లెవర్ కింద స్విచ్ ఉంటుంది. దీన్నే లెవర్ క్లచ్ అంటారు. యాక్చువల్లీ మనకి లెగ్ దగ్గర ఉండాలి క్లచ్, కానీ ఈ వాల్వో బస్సులు అన్నిటి కూడా ఈ లెవర్ కింద అయితే క్లచ్ అయితే విధంగా ఉంటుంది. అలాగే లెవర్ పైన ఒక బటన్ ఉంటుంది. చూసారు కదా, ఈ పైన ఈ విధంగా ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ అయితే డబుల్ క్లచ్ ఉపయోగించట్లయితే ఈ బటన్ అయితే ఉపయోగిస్తారు. ఈ లెవర్ కింద అయితే క్లచ్ ఉంటుంది, పైన అయితే ఒక బటన్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కింద క్లచ్ పెట్టుకొని గేర్ మూవర్ని ఈ విధంగా పైకి తీసుకొచ్చినట్లయితే బస్సు అయితే మూవ్ అవడం జరుగుతుంది. గేర్ మనకి ఏ సింబల్ కావాలి సింబల్ మనం యూజ్ చేసుకొని వెళ్తుంది. అలాగే ఈ బస్సు కిందకి డబుల్ నోట్లో డౌన్లో పూర్తిగా డౌన్ చేస్తే డబుల్ నోట్లు అవుతుంది అనమాట. డబుల్ నోట్లో కానీ డబుల్ నోట్లో ఈ క్లచ్ పెట్టుకుని వెళ్తే డబుల్ నోట్లు అవ్వదు. ఈ విధంగా పైన ఉన్న బటన్ ఈ విధంగా ఒత్తి పట్టుకొని ఈ లివర్ని కిందకి మూవ్ చేస్తే పూర్తిగా అప్పుడు డబుల్ నోట్లు అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా క్లచ్ని పైన ఉన్న బటన్ని ఒత్తి పట్టుకొని పూర్తిగా డౌన్ చేస్తే ఇది డబుల్ నోట్లు అనమాట. అయితే డబుల్ నోట్లు దేనికోసం అంటే బస్సు ఎక్కడైనా సరే ఆపినప్పుడు, అలాగే ఆపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, అలాగే డ్రైవర్ కిందకి దిగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు బస్సు అయితే సెల్ఫ్ అయితే ఆన్లో ఉండాలా, ఇంజిన్ స్టార్టింగ్లో ఉండాలా. ఎందుకంటే ఏసీ మిషన్ రన్నింగ్లో ఉండాలి కాబట్టి, ఆన్లో ఉండాలి కాబట్టి బస్సు అయితే ఎంతసేపు ఆపినా ఎక్కడ ఆపినా సరే బస్సు అయితే ఆన్లో ఉండాలా. అయితే బస్సుకి క్యాబిన్కి, డ్రైవర్ క్యాబిన్కి లోపల పాసింజర్లకి ఎంట్రీకి దగ్గర ఉండడంతో ఎవరైనా సరే పాసింజర్లు లోపల నుంచి బయటకు వచ్చిన పిల్లలు కానీ ఈ విధంగా క్లోజ్గా ఉంటుంది కాబట్టి, డ్రైవర్ క్యాబిన్ ఈ విధంగా క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే గేర్ లెవర్ కానీ టచ్ చేసినట్లయితే వెంటనే గేర్లోకి మూవ్ అయిపోయి బస్సు అయితే మూవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బస్సు ఆపినప్పుడు ఈ లెవర్ నుంచి కదా గేర్ లెవర్ని ఈ విధంగా కిందకి పూర్తిగా డౌన్ చేసినట్లయితే డబుల్ నోట్లు అయితే ఉంచి అయితే బస్సును అయితే ఆఫ్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ గేర్ లెవర్ని పైకి లేపాలన్నా, బస్సును మూవ్ చేయాలన్నా ఈ గేర్ లెవర్ కింద క్లచ్ని ఒత్తి పట్టుకొని లెవర్ని పైకి లేపినట్లయితే బస్సు అయితే మూవ్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ లివర్ కిందకి డౌన్ చేయాలంటే ఈ విధంగా క్లచ్ ఒత్తి పట్టుకున్నా లివర్ అయితే డౌన్ అవ్వదు. ఎందుకంటే ఈ లివర్ ఓన్లీ మన మాన్యువల్, నోటర్లు, ఆటో, రివర్స్ వాటి కోసం మాత్రమే ఈ లివర్ క్లచ్ అయితే పనిచేస్తుంది. ఈ లివర్ కిందకి డౌన్ అవ్వాలన్నా, డబుల్ నోట్లు అవ్వాలన్నా సరే పైన బటన్ చూసారు కదా, ఈ బటన్ ఈ విధంగా ప్రెస్ చేసి కిందకి ఒత్తి పట్టుకుని ప్రెస్ చేసినట్లయితే కిందకి లివర్ డౌన్ అవుతుంది, అలాగే డబుల్ నోట్లు అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ లివర్ చూసారు కదా, ఈ లివర్ని ఈ క్లచ్ ఒత్తి పట్టుకుని పైకి లేపినట్లయితే ఈ గేర్లోకి వెళ్తుంది. ఆటో కానీ, రివర్స్ కానీ, మాన్యువల్ కానీ ఈ విధంగా వెళ్తుంది. కిందకి డౌన్ చేయాలంటే ఈ లివర్ ఉన్న ఫస్ట్ స్విచ్ని లోపలికి ప్రెస్ చేసి కిందకి వెళ్తే డబుల్ నోట్లు అవుతుంది, అలాగే కిందకి వెళ్తుంది. నార్మల్గా అయితే క్లచ్ ఒత్తి పట్టుకున్నట్లయితే నోట్లు అవ్వదు, క్లచ్ అయితే లివర్ అయితే కిందకి వెళ్దు. ఓన్లీ ఈ బటన్ ఒత్తి పట్టుకుంటేనే కిందకి వెళ్తుంది. ఈ విధంగా బస్సు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు నార్మల్ నోట్లతో ఉపయోగించుకోవాలా. బస్సు ఎక్కడైనా సరే పార్కింగ్లో కానీ ఏదైనా పాసింజర్ల కోసం ఎక్కడైనా సెంటర్లు గట్రా ఆఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఒకవేళ డ్రైవర్ అయితే ఒకవేళ ఏదైనా దిగవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఫుల్ నోట్లకి అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ లెవర్ ఉంది కదా చూసారు కదా, లెవరు ఆ లెవర్ని అయితే పూర్తిగా అయితే కిందకి డౌన్ చేస్తున్నట్లయితే ఫుల్ నోట్లు అయిపోతుంది. ఫుల్ నోట్లో ఎందుకంటే బస్సులో పాసింజర్లు ఉంటారు కాబట్టి, ఎవరైనా పిల్లలు కానీ పాసింజర్లు కానీ ఇక్కడ క్యాబిన్ లో ఓపెన్ ఉంటుంది కాబట్టి డ్రైవర్ క్యాబిన్ దగ్గర ఈ లెవర్ ని ఏదైనా సరే టచ్ చేసినట్లయితే మళ్ళీ గేర్లోకి వెళ్ళిపోయి బస్సు అయితే మూవ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వాల్వో బస్సు అయితే ఈ విధంగా అయితే 2 నోట్లు అయితే ఇవ్వడం జరిగింది. మనం బస్సు ఆగినప్పుడు లెవర్ అయితే కిందకి వేసుకుంటే ఫుల్ నోట్లు అవుతుంది. మామూలుగా రన్నింగ్ లో గట్రా వెళ్తున్నప్పుడు అయితే నార్మల్ నోట్లు అయితే ఉపయోగించుకోవాలా. ఈ విధంగా అయితే బస్సుకి అయితే డబుల్ నోట్లు అయితే ఇవ్వడం జరిగింది.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా వాల్వో బస్ కి అయితే డబుల్ నోట్లు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బై బై, మీ డ్రైవర్ బుజ్జి.